ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినా దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము తాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందు పాటీల్ను చూచి అతనిని పిలిచి చిలుము తాగి కొంత తడవు విశ్రాంతి తీసుకొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందు పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా అనియు ఉండవచ్చునని అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తాగుతూ ఉండగా చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపీని నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందుపాటీలకి అందించెను. ఇదంతయు చూచి చాందుపాటీల ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందుపాటీ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నయూ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి కాని ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరునకు సాయి అను నామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు నిలిపిరి. బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనని సాయి అని